భయపడాల్సిన అవసరం లేదు. అంతా ఒకే రక్తం. తనెవరో తెలుసా? నా మనవరాలు. తను నా రక్తం. నువ్వే కదా నిన్న. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్? నేను గొడవ పడ్డానికి రాలేదమ్మా. నువ్వు పార్థిబన్నని నమ్మి 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న వ్యక్తి. అంతకు ముందు జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపిన దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలు. దేశానికి నీ మొగుడెవడో నేను చెప్తాను. తీయవేం పార్తి? వాడు వచ్చాడు. ఏమైంది సత్య? ఎవరు వచ్చారు? వాడే నిన్న షాప్ కూడా వచ్చాడని చెప్పావు కదా. నన్ను వెతుక్కుంటూ మెడికల్ షాప్ కి వచ్చాడు. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికి వచ్చేసాను. కార్లో నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. సత్య, తలుపులన్నీ మూసేయ్. ఆ పోలీసుకు ఫోన్ ఇవ్వు. ఆయన లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా భయంగా ఉంది పార్తి. నువ్వు మన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని సేఫ్ గా కూర్చో. మన సిద్ధు వచ్చేస్తాడు. నేను అక్కడికే వస్తున్నా. వెంటనే ఇంటికి వెళ్ళి స్పీర్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళు. ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టినా సరే ఆలోచించకుండా స్పీర్ విసిరు.